పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పిఏసీ సభ్యులు పెద్దలు నాగబాబు గారికి, జనసేన పార్టీ వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ కార్యవర్గంలో ఉన్న సభ్యులు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ కోసం నిరంతరం కృషి చేసే ప్రతి ఒక్క జన సైనికుడికి ఈరోజు ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వకంగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ఈరోజు ఊహించని పరిణామాల మధ్య రాష్ట్రంలో పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షంలో ఉన్న జనసేన పార్టీ మన అధినేత పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలను అడ్డుకోవాలనే దుర్మార్గమైన ఆలోచనతో సమాజంలో ప్రజాస్వామ్యం కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం నిరంతరం కృషి చేసే మన పార్టీ నాయకుల పైన ఊహించని విధంగా దాడి చేయించారు. గత 4 రోజుల నుంచి రాష్ట్రం అంతటా చూస్తోంది. విశాఖపట్నంలో ఒక ప్రశాంతత వాతావరణం జరగాల్సిన కార్యక్రమం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా పొరపాటున ఎవరైనా మన పార్టీ నాయకులు నోరు జారి పదం వాడినా కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళగానే ఆయన ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అతన్ని ఆ పదాన్ని ఉపసంహరించుకోండి, రాజకీయ ప్రస్థానంలో మనందరం కూడా సహనంతో, ఓపికతోటి మనం మాట్లాడే మాటల్లో ప్రతి వ్యక్తిని గౌరవించాలి, ప్రతి వ్యవస్థని మనం గౌరవించాలి, ఎక్కడ కూడా ఏ ఒక్కరిని కూడా మనం కించపరిచే విధంగా మాట్లాడకూడదని ఆయన మన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటారు. కానీ మీ అందరికీ తెలుసు ఎటువంటి నేపథ్యంలో మనం విశాఖపట్నానికి వెళ్ళాం, ఏ కార్యక్రమం కోసం మనం విశాఖపట్నం వెళ్ళాం. వాళ్ళేమో రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి, కావాలని మన కుటుంబంలో చిచ్చు పెట్టడానికి కోసం, మన వ్యవస్థలను ఉపయోగించుకొని సొంత రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో కులాల మధ్య చిచ్చుపెట్టిన దుర్మార్గమైన ఆలోచనలు వాళ్ళ ముందు తీసుకెళ్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. మా తండ్రి గారి సమయం నుంచి వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయి, ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది, రాజకీయ నాయకుడిగా ఒక నిబద్ధతతోటి కష్టపడి మన ప్రజలకి ఏ విధంగా మనం న్యాయం చేయాలి అనే అంశాలు నేను అనేకమైన నేర్చుకున్నాను. కానీ మొన్న విశాఖపట్నంలో జరిగిన ఆ సందర్భం నేను ఎప్పుడు మర్చిపోలేను. వాళ్ళు ఉదయం 8ంటికి ఒక గర్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. డ్వాక్రా మహిళల్ని, ఏఎన్ఎంలను, వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను, కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి ప్రతి కాలేజీకి 10 బస్సులు పెట్టాలని చెప్పి వాళ్ళకి హుకుం జారీ చేసి గ్రామాల్లోంచి వాలంటీర్లు పెట్టుకుని, మీరు ఈ సమావేశానికి రాకపోతే డ్వాక్రా మహిళలకి మీకు రుణాలు రావు, వాలంటీర్ల ద్వారా మీరు ఈ సమావేశానికి హాజరు కాకపోతే మీకు పెన్షన్లు రావు అని ఇంటింటికి తిరిగి బెదిరించి వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు నమోదు చేయించుకుని 1,00,000 మందితో గర్జన చేద్దామని వాళ్ళు సిద్ధమయ్యారు. తప్పు లేదు, అదొక రాజకీయ కారణం. మీరు, మీ నాయకుడు గతంలో మాట్లాడిన మాటలకి విరుద్ధంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, ఆశీర్వదిస్తారంటే అది మీ విజ్ఞతగా వదిలేయాలి. కానీ వర్షం వలన ఆ కార్యక్రమం ఏమాత్రం కూడా ముందుకు సాగలేదు. 8ంటికి మొదలవలసిన కార్యక్రమం 10ంటికి మొదలుపెట్టారు. 1 గంటకే
1500 మంది 1000 మంది కూడా లేరు వాళ్ళ దగ్గర. కార్యక్రమం ముగించుకుని ఉపన్యాసాలు ఇచ్చుకుని వెళ్ళిపోయారు. నేను మొదటి నుంచి ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు చూస్తూ ఉన్నాను. వాళ్ళు మాట్లాడిన భాష, మంత్రులు ప్రవర్తించిన తీరు, అక్కడ స్థానికంగా ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు ఏ విధంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. సాయంత్రం 4:40 హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ గారితో పాటు మేము విశాఖపట్నం చేరుకున్నాం. ఎయిర్పోర్ట్లో దిగగానే ఒక పోలీస్ అధికారి వచ్చి, అనుకున్న దానికన్నా ఎక్కువ జనం వచ్చేసారండి ఎయిర్పోర్ట్కి, మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది, ఇబ్బంది పడతారు, మీతో పాటు వచ్చిన ప్రయాణికులు ఇబ్బంది పడతారు అనే విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురాగానే, మేము మెట్లు దిగి కిందకు రాగానే మన పార్టీ నాయకులు ఆయనకి స్వాగతం పలకడానికి నిల్చున్నా కూడా వాళ్ళందరికీ ఆయన నమస్కారం పెట్టి, ఎయిర్పోర్ట్లో వద్దు, మన హోటల్కి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుకుందాం పదండి అని చెప్పి నిమిషంలోపే కారులో ఎక్కి ప్రయాణం చేయడానికి మేము ముందుకొచ్చాం. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడానికి 1:15 పట్టింది. ఇది ఎవరు వైఫల్యం అండి? జనసేన పార్టీ దానికి కారణమా? మా పార్టీ కార్యకర్తలు, మా జన సైనికులు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక నిబద్ధతతోటి, మా నాయకుడిని ఎంతో అభిమానంతో ఆయనకి స్వాగతం పలకాలని వేల మందితో తరలివచ్చారు. ఏ మాత్రం పోలీస్ సహకారం లేకుండా పోలీసులు వైఫల్యం జరిగింది ఆ రోజున. ఇది స్వయంగా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పాడు. పోలీసులు వైఫల్యం ఎయిర్పోర్ట్లో, నేను కూడా ఒక బాధ్యత ఉన్నానని చెప్పాడు. అయినా కానీ ఈ కారణాలని మర్చిపోయి కొంతమంది మంత్రుల పైన ఎయిర్పోర్ట్లో ఒక సంఘటన జరిగిందని అరగంట లోపే వాళ్ళపైన కేసులు పెట్టి, ఎయిర్పోర్ట్ నుంచి మేము రోడ్డు రాకుండా ముందే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు వచ్చి మా కారు అడ్డుకుని పవన్ కళ్యాణ్ గారిని, మీరు మీ కార్యకర్తలకి నాయకులకి ఒక మెసేజ్ ఇవ్వండి, ఈ కార్యక్రమం ఇంతకన్నా ముందుకు వెళ్ళకూడదు, భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయిపోయిందని అని చెప్పారు. ట్రాఫిక్ జామ్ ఎవరి వల్ల అయింది? ఎవరి అసమర్థత వల్ల అయింది, లేకపోతే ఎవరు కావాలని చెప్పించారు ఈ ట్రాఫిక్ జామ్? దాని గురించి ప్రశ్నించాల్సింది పోయి మనల్ని సహకరించమన్నారు. మనం ఎక్కడ కూడా వెనకాడలేదు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఉన్న నాయకుల్ని పిలిపించి, తొందరగా వెళ్దాం మనం ఎయిర్పోర్ట్కి, 6:15 నుంచి మనకి సమావేశాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ మన హోటల్లో, ముందుకు వెళ్దామని ఆ రోజు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ పోలీస్ అధికారులు వాళ్ళు చేసిన అవమానకరమైన పరిస్థితులు, ఎంతోమంది మన మహిళలు కూడా పాపం ఆరతులు ఇవ్వడానికి దండలు తీసుకొచ్చి వీధి దీపాలు కూడా మూసేసిన తర్వాత అంధకారంలో సెల్ ఫోన్లో ఉన్న లైట్లు ఆన్ చేసుకుని రోడ్డు పైన నిలబడి స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ గారి కోసం. అన్ని విధాలుగా కుట్రలు చేశారు. లైవ్ ప్రసారాలు స్వయంగా ముఖ్యమంత్రి గారే చూసి, నాకు మిత్రుడు చెప్పాడు, నేను అనుకున్నా చాలా సందర్భాల్లో మంత్రులు ఏమైనా చేయించారేమో అని. స్వయంగా ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఇన్ని వేల మంది రావడమేంటి వీళ్ళ కార్యక్రమానికి, ఈ కార్యక్రమం జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఆపించమని పోలీసు అధికారులపైన వాళ్ళు అన్ని విధాలుగా ఒక ప్రెషర్ తీసుకొచ్చి ఒక భయంకరమైన వాతావరణం సృష్టించారు. హోటల్కి వచ్చాం. హోటల్కి రాగానే హోటల్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ పోలీసులు తీసేసుకున్నారు వాళ్ళ ఆధీనంలో. అసలు మనం ఊహించలేం. అంతర్జాతీయ స్థాయి హోటలు, దాదాపు 100 గదులు, అక్కడ ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఉన్నారు ఆ హోటల్లో. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు 3 నెలలు 4 నెలలు పోర్ట్లో ఉన్న కొన్ని కార్యక్రమాల గురించో, ఓఎన్జీసీ గురించో, ఇతర ప్రభుత్వ సంస్థల కోసం పనిచేయడానికి వచ్చిన అతిథులను కూడా అవమానపరిచే విధంగా దాదాపు 600 నుంచి 700 మంది పోలీసులు ఆ రోజు రాత్రి హోటల్కి వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. సిద్ధమయ్యాం. పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా అన్నారు, మన నాయకుల్ని అరెస్ట్ చేశారంటే మనం వెళ్దాం పోలీస్ స్టేషన్కి అని. ఆ రోజు రాత్రి 10:30కి సిద్ధమయ్యాం పోలీస్ స్టేషన్కి వెళ్దామని. ఏ పోలీస్ స్టేషన్ మాకు తెలీదు. నాయకులను తీసుకుని మారుస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లు. ఎక్కడ తీసుకెళ్లారు మన నాయకులు మనకు తెలీదు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలో మనకు తెలియదు. రాత్రి 1 గంటకి దాదాపు
500 మంది పోలీసులతోటి మేము బస చేస్తున్న రూముల పైన దాడి చేశారు. భయంకరంగా తలుపులు కొట్టారు, కుర్చీలు ఇసరు కొట్టారు. మన నాయకులు తాతారావు గారు, సందీపు, విజయ్ కుమార్ గారు, రాజు గారు, యశస్విని గారు వీళ్ళందరినీ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి వ్యాన్లో తీసుకెళ్లారు. ఒక మహిళని చట్ట ప్రకారంగా ఒక మహిళని సాయంత్రం 6 తర్వాత ఎక్కడ కూడా అరెస్ట్ చేయకూడదు, ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకూడదు. మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ తరఫున ఆమె కూడా ఒక లాయర్, ఒక మహిళని కనీసం గుర్తించకుండా ఆమెని కూడా ఈడ్చుకెళ్ళి ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో మాకు తెలియదు. ఉదయం 4ంటికి నేనున్న రూమ్ని తలుపులు బాది రకరకాల గొడవ సృష్టించారు ఇదే పోలీస్ అధికారులు. మేము ఆశ్చర్యపోయాం. 3ంటికి అరెస్ట్ చేస్తా అన్నారు, 4ంటికి అరెస్ట్ చేస్తా అన్నారు, 6ంటికి అరెస్ట్ చేస్తా ఉన్నారు. విశాఖపట్నంలో మీరు బయటికి రాకూడదని హుకుం జారీ చేశారు. ఇది ఎక్కడైనా చూసామని చెప్పండి. ఉదయం 8ంటికే ఒక పోలీస్ బృందం వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సెక్షన్ 30 కింద నోటీస్ మేము సర్వ్ చేయాలని వచ్చారు. అడ్డుకున్నాం. న్యాయ సిబ్బంది ఉంది, మన న్యాయ విభాగం నుంచి ఉన్నారు లాయర్లు, స్థానికంగా చాలా అద్భుతంగా పనిచేశారు వాళ్ళు. అసలు ఊహించలేం. 2 రాత్రులు నిద్రపోకుండా ఇంటికి వెళ్ళకుండా ఎంతోమంది లాయర్స్ మన పార్టీ తరఫున చాలా గొప్పగా నిలబడారు. మన పార్టీ కార్యకర్తల కోసం చాలా చక్కటి పోరాటం చేశాం. ఆ రోజు 7:30కే నాబాబు గారు వచ్చేశారు. మేము ముగ్గురం కూర్చుని అడిగాం, ఎందుకు ఇస్తున్నారు మీరు మాకు ఈ నోటీసు? ఏం పొరపాటు చేశాం? మా కార్యక్రమంలో ఇల్లీగల్ ఏముంది? సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం జనవాణి కార్యక్రమం. ప్రతి జనవాణి కార్యక్రమంలో అర్జీలు నిలబడి తీసుకుని ఆ అర్జీలు తీసుకున్నాక వాళ్ళతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారు తప్ప సమాజాన్ని మీలాగా విచ్ఛిన్నం చేయడానికి మాత్రం మేము రాలేదు అని పదే పదే చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారే సంతకం పెట్టాలి, ఇంకెవరు కూడా తీసుకోకూడదు ఈ లెటర్ అని వాళ్ళు చాలాసేపు మాతో వాదించారు. దాదాపు 4:30 గంటలు వాళ్ళు మా రూమ్ బయటనే ఈ సమస్య పైన మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. దాదాపు 70 లక్షల రూపాయలు మన క్రియాశీలక సభ్యత్వ బీమా పథకం కింద 14 కుటుంబాలకి మనం ఇవ్వాల్సిన సందర్భం. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నిర్ణయం తీసుకుని మన నాయకత్వం మనతో లేనప్పుడు, ఎవరైతే కష్టపడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారో వాళ్ళు లేనప్పుడు మన జనవాణి కార్యక్రమం ఎట్లా చేయగలుగుతాం? అందుకనే ముందు నిర్ణయం మనం తీసుకుందాం, జనవాణి కార్యక్రమం రద్దు చేద్దాం. మన కార్యకర్తలు మన నాయకుల్ని వాళ్ళు విడిచిపెట్టినప్పుడే జనవాణి కార్యక్రమం అప్పుడే చేద్దామని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ కుటుంబాలను పిలిపించాం. 60-70 లక్షల రూపాయలు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ నుంచి ప్రతి కుటుంబానికి, చనిపోయిన మన జన సైనికుడి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం పార్టీ నుంచి మనం అందించాం. అటువంటి కార్యక్రమాలు చేయడానికి వచ్చాం మేము విశాఖపట్నానికి. మీలాగా సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, సమాజంలో నష్టం కలిగించడానికి, సమాజంలో ప్రతి ఒక్కరికి అవమానపరిచే విధంగా ప్రవర్తించడానికి మాత్రం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రారు. అది మర్చిపోయి గతంలో మన విశాఖపట్నంలో నేను మీకు గుర్తు చేయాలి, ఎలక్షన్లు అయిపోయిన 8-9 గంటల్లోనే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ కార్యాలయంలో రాత్రి 11ంటికి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. 2 స్థానాల నుంచి ఆయన ఓడిపోయారు. జనసేన పార్టీ ఒకే ఒక స్థానం గెలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలు ఆ రోజున మద్దతు పలికారు. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్న మాట ఏంటంటే, ఇంత భారీ మెజార్టీ మన రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి జనసేన పార్టీ మీకు మద్దతు పలుకుతోంది. 1 సంవత్సరం పాటు ఈ ప్రభుత్వాన్ని మేము ఎక్కడ విమర్శించాం. నిర్మాణాత్మకమైన సమస్యలపైన మేము సూచనలు చేస్తాం. మీరు మంచి పరిపాలన అందించండి, ప్రజలకి మీరు మంచి కార్యక్రమాలు చేయండి అని ఓడిపోయిన రోజే నిలబడిన ఏకైక నాయకుడు మన రాష్ట్రం నుంచి ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు. మీకు బుద్ధి లేదా, ఆలోచన లేదా? అంత పెద్ద మాట ఆయన అన్నాక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇబ్బందులో ఉన్న సందర్భంలో కూడా మీకు ప్రజలు ఇటువంటి తీర్పిచ్చారు కాబట్టి మేము గౌరవిస్తున్నాం. మనస్ఫూర్తిగా 1 సంవత్సరం పాటు మేము ప్రజల్లో మీకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడతామని అన్నప్పుడు వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి? 3 నెలలు కూడా దాటలేదు. 3 నెలల్లోనే భవన నిర్మాణ కార్మికుల సమస్య తీసుకొచ్చారు. ఆ సమస్య పరిష్కారం కోసం ఇదే విశాఖపట్నానికి ఆ రోజు వెళ్ళాం. మీకు గుర్తు చేస్తున్నాను, ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు 3.5 సంవత్సరాల క్రితం
విశాఖపట్నంలో సూట్ కేసు రెడ్డి గారి సంగతి ప్రస్తావించారు. గుర్తుందా మీ అందరికీ? ఈ సూట్ కేసు రెడ్డి గారు విశాఖపట్నానికి వచ్చి భూదందాలు చేస్తున్నాడని చెప్పి 3 సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు అక్కడ ఉన్న ప్రజలకి. వాస్తవాలు ఈరోజు బయటపడ్డాయి. ఎన్ని రోజులు మీరు దాచగలుగుతారు? మీ పార్టీలో ఉన్న వాళ్ళే ఈరోజు అంతర్గత కలహాలతోటి అనేక ఆరోపణలు చేసి మీరు చేసిన భూదందాల పైన వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. 100 ఎకరాలు సైనికులకి కేటాయించిన భూములు కూడా మీరు లాగేసుకున్నారు. మహిళల దగ్గరనే మీరు బెదిరించి మీరు లాగేసుకున్నారు. ఇవన్నీ కూడా బయటపడుతున్నాయనే భయంతో పవన్ కళ్యాణ్ గారి జనవాణి కార్యక్రమంలో ప్రజలు వచ్చి అర్జీలు ఇచ్చి ఆ అర్జీలు వాళ్ళ భూదందాలపైన, ఋషికొండ మీద జరిగిన కట్టడాలపైన, అక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన భూదందాలపైన ఈ విషయాలన్నీ బయటకు వస్తాయనే భయంతో వాళ్ళు జనవాణి కార్యక్రమం మాత్రం జరగకూడదు, పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటనలో ఒక మీటింగ్ కానీ ఒక ర్యాలీ కానీ చివరికి ఒక డ్రోన్ కెమెరా కూడా వాడకూడదని పోలీసు వాళ్ళు ఆ రోజు వచ్చి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యం ఇది. దీనికోసం వాళ్ళు భయపడ్డారు. ఎక్కడ మనం ఎండగడతాం, ఎక్కడ ఈ విషయాలు బయటకు వస్తాయి, ప్రభుత్వ పెద్దలు చేసిన దుర్మార్గమైన పనుల గురించి ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చినా తెలుస్తుందని ఒక భయంతో వాళ్ళు వెనకాడుగు వేశారు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయినా సరే ఒక రాజకీయ పార్టీ రైతాంగాని కోసం ఈ విధంగా నిలబడిందా చెప్పండి? కౌలు రైతు భరోసా యాత్ర మనం చేస్తున్నాం. ఆయన స్వయంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం ఇస్తూ ప్రతి జిల్లాలో మనం తిరుగుతున్నాం. ప్రతి జిల్లాలో మనం పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, సిగ్గులేని విషయం ఇది. సిగ్గుతోటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారో నాకే తెలియదు, కానీ దగ్గరలోనే ఉంటారు తాడేపల్లిలో. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే నాయకత్వం లేదు, పరిపాలించాల్సిన మీ దగ్గర ఉన్న శక్తి ప్రజలకి మాత్రం ఉపయోగపడడం లేదు. అధికార దుర్వినియోగం, రాజకీయ విమర్శలు, బూతుల పురాణం, దీనికే పరిమితం అవుతున్నారు. నిలబడాలి. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం. విశాఖపట్నం తర్వాత మనం మంగళగిరికి వెళ్ళి మన నాయకులతోటి, మన కార్యకర్తలతోటి, మన వీర మహిళలతోటి కలిసి జరిగిన సంఘటన గురించి మీ దృష్టికి తీసుకొచ్చి భవిష్యత్తులో మనం ఎటువంటి ప్రణాళికతో సిద్ధం అవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి మొట్టమొదటిది మనకు వచ్చేది ఏంటంటే ఆయన ధైర్యం. పవన్ కళ్యాణ్ గారి ధైర్యంతో పాటు ఆయన నిబద్ధత, ఆయన మన రాష్ట్ర ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం అంకిత భావంతో సొంత కుటుంబానికి కూడా దూరమై ఆయన దగ్గర 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు కూడా మన రాష్ట్ర ప్రజల కోసం అంకితంగా ఇచ్చేసి పనిచేయడానికి సిద్ధమయ్యే వ్యక్తి. అటువంటి వ్యక్తినే ఇదే ప్రజాస్వామ్యంలో కనీసం ప్రజల్ని కలవనీయకుండా చేస్తే ఏమైపోతుంది మన రాష్ట్రం? మన సంస్కృతి ఏది? మన సంప్రదాయాలు ఏవి? ఏ విధంగా పాలకులు దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఈ రైతు భరోసా యాత్రతో పాటు జనవాణి కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు సుమారు 3,000 మంది మనకి వచ్చి అర్జీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరి దగ్గర ఆయన విన్నారు, ఓపికతో విని ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాలు రాశారు. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరూ విమర్శించేది ప్రభుత్వ పనితీరు, అసమర్థత, భయపడించే భావన. అంతే తప్ప న్యాయంగా పరిపాలించాలి, ప్రతి ఒక్కరిని మనం సమానంగా చూసుకోవాలి, యువతకు ఉపాధి కల్పించాలి, మహిళలకి భద్రత కల్పించాలి, లా అండ్ ఆర్డర్ సమస్య పైన ముఖ్యమంత్రి బలంగా మాట్లాడతాడనుకునే పరిస్థితులు లేకుండా ఈ ప్రభుత్వం పరిపాలిస్తుంది. అదేవిధంగా చేయాల్సిందంతా చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటారు. లా అండ్ ఆర్డర్ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసి లా అండ్ ఆర్డర్ సృష్టిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన రాష్ట్రంలో. ఇది మీరందరూ గమనించాలి, ధైర్యంగా నిలబడాలి. మీతో పాటు ఎల్లప్పుడూ కూడా ఒక చిన్న సమస్య వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీ వెంట, మన పార్టీ మీ వెంట ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు చాలామందిని ఇబ్బంది పెట్టారు. ఇదే నాయకత్వం ఆ రోజు నామినేషన్ లేకుండా చేశారు. 1 సైడ్గా జరగాలి ఎలక్షన్ అని ముఖ్యమంత్రి హుకుం జారీ చేశాడు. ఎక్కడ కూడా పోటీ ఉండకూడదు, యునానిమస్గా ఎలక్షన్ అవ్వాలని హుకుం జారీ చేశాడు. సిగ్గు లేకుండా ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, పోలీస్ అధికారులు ఇంటింటికి వెళ్ళి
మన జన సైనికుల్ని, మన వీర మహిళలను ఇబ్బంది పెట్టి నామినేషన్ ఇవ్వకుండా కూడా ప్లాన్ వేసుకున్నారు. అయినా కానీ ఆ రోజున బరిలో నిలబడి ధైర్యంగా పోరాటం చేసింది కేవలం జనసేన పార్టీ. ఆ రోజున వీళ్ళ బెదిరింపులకి మనం ఎక్కడ కూడా తగ్గం, దేనికి తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత నిజాయితీగా మనం పోరాటం చేస్తాం కాబట్టి. ఏ సమస్య గురించి మాట్లాడినా ఆ సమస్య పరిష్కారం కోసం మాట్లాడదామని మన నాయకుడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఆ మాటని మీద ఆదర్శవంతంగా తీసుకోవడండి, సహనంతో ముందుకెళ్దాం. మనం చేయాల్సిన కార్యక్రమాలు పార్టీ బలోపేతం కోసం, పార్టీ విజయం కోసం మన నాయకుడికి అండగా నిలబడతారని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి తక్కువ సమయంలో వేల మంది వచ్చారు. హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు, ధన్యవాదాలు. అద్భుతమైన కార్యక్రమం, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం.